శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మర్తువు ఆషాఢమాసం కృష్ణపక్షం సప్తమి తిథి రాత్రి 1:04 వరకు. తదుపరి అష్టమి. రేవతి నక్షత్రం సాయంత్రం 5:27 వరకు. తదుపరి అశ్విని నక్షత్రం. సుకర్మయోగం ఉదయం 6:35 వరకు. తదుపరి శూలయోగం. విష్టికరణం మధ్యాహ్నం 2:16 వరకు. తదుపరి భవకరణం. నేటి వర్జ్యం ఉదయం 6:15 నుండి 7:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:58 నుండి 7:39 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:12 నుండి 4:42 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలని అనుసరించి చేయదగినటువంటి దేవతాోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు సప్తమి తిథి. ఈ సప్తమి తిథికి అధిష్టానం ప్రత్యక్ష నారాయణుడిగా చెప్పబడేటటువంటి భాస్కరుడు, దినకరుడు, సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడి యొక్క సూర్యమండలంలో ఉండేటటువంటి దేవత కూడా ఆ సావిత్రి అనగా సవితృదేవత అని చెప్పబడుతుంది. అనగా గాయత్రీదేవి. గాయంతే త్రాయతే ఇది గాయత్రి అని చెప్తారు. కాబట్టి ఈ సప్తమి తిథి నాడు గాయత్రికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయటం, ఇక్కడైనా దేవాలయాల్లో గాయత్రీదేవి ఉన్నట్లయితే ఆ గాయత్రీదేవి యొక్క దర్శనం చేయటం కూడా చాలా విశేషమని చెప్పబడుతుంది. పరమేశ్వరుడు ఎంత శక్తివంతుడో, ఎంత తేజోవంతుడో, ఎంత శుభంకరుడో గాయత్రీదేవి కూడా అంతే సమస్త శుభాలను ఇచ్చేటటువంటి తల్లి. గాయత్రీదేవి అంటే గాయంతే త్రాయతే ఇది గాయత్రి అని శాస్త్రవచనం. అంటే ఎవరైతే ఆవిడ నామాన్ని చెబుతారో, ఎవరైతే ఆవిడ యొక్క మంత్రాన్ని చెబుతారో అటువంటి వారందరినీ కూడా ఆవిడ రక్షిస్తుందిట. పరమేశ్వరుడికి గాయత్రికి ఏమిటండి పోలిక అని మీరు చూచినట్లయితే పరమేశ్వరుడి యొక్క ముఖాలు 5, గాయత్రి యొక్క ముఖాలు 5. పరమేశ్వరుడి యొక్క ముఖాలు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములు అనేటటువంటి 5 ముఖాలు. వీటిని పంచబ్రహ్మ స్వరూపాలు అంటారు. అమ్మవారి ముఖాలు కూడా 5. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ ఛాయై ముఖై స్త్రీక్షణై యుక్తాం ఇందు నిబద్ధరత్నముకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే అని అమ్మవారి యొక్క ధ్యానంలో చెప్తారు. అమ్మవారి 5 ముఖాలట. ముక్త అనగా ముత్యపు రంగు, తెల్లని రంగు. విద్రుమ అనగా పగడపు కాంతి. హేమ బంగారపు వర్ణం. నీల నల్లని వర్ణం. ధవళ తెల్లని ఛాయ. ఇటువంటి 5 ముఖాలతో అమ్మవారు ఉంటుంది. అట్లాగే అమ్మవారు పరమేశ్వరుడు ఏ విధంగా అయితే చంద్రశేఖరుడో అమ్మవారు కూడా అటువంటి ఇందుకళాధరి. అటువంటి పరమేశ్వరుడి యొక్క స్తోత్రం, పరమేశ్వరుడి యొక్క ధ్యానం, పరమేశ్వరుడి యొక్క ఆ దర్శనం ఎంత విశేషమో గాయత్రి యొక్క అనుగ్రహం కూడా అంత గొప్పది, అంత శుభంకరమైనది, అంత మంగళాలను ప్రసాదించేటటువంటి తల్లి గాయత్రీదేవి. అమ్మవారి యొక్క మంత్రంలో బుద్ధిం యానః ప్రచోదయాత్. అమ్మ బుద్ధి రూపిణి, మన బుద్ధిని ప్రచోదింపజేసి సమస్త శుభాలను మనకు ప్రసాదిస్తుంది. కర్మతో సంబంధం లేకుండా బుద్ధిని సన్మార్గంలో నడిపేటటువంటి తల్లి గాయత్రీదేవి. అటువంటి జగదంబ యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండి వారాధిపతి అయినటువంటి శని బాధ కూడా అందరికీ నివృత్తి అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం ఈ రోజుకి అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సమస్త శుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వ సుఖాలు సంప్రాప్తిస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. నేడు బహుళ సప్తమి, శనివారం, నక్షత్రం రేవతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శని వక్రీకరించి ఉంటే మీనంలో రాహు చంద్రుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా
ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే అతి కష్టం మీద మాత్రమే పూర్తవుతాయి తప్ప అనాయాసంగా పూర్తయ్యే అవకాశం తక్కువ. ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి ఆందోళన కలిగించే అవకాశం ఉండొచ్చు. ఏ విధమైన వ్యతిరేక ఫలితము ఉండదు. వ్యాపారం చాలా బాగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని మంచిగా చూపించగలుగుతారు కూడా. ఏ విధమైనటువంటి అపశృతులు లేకుండా ఉండగలుగుతాయి. అనుకూలమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని దోషం తొలగడం కోసమని 19 మార్లు శని స్తోత్రాన్ని పఠించడం, నువ్వులతో అర్చన చేయడం తప్పనిసరిగా చేస్తే శని దోషం పూర్తిగా తొలగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అనారోగ్య భయం వారికి కలుగుతూ ఉంటుంది. ఔషధ సేవ చేసినప్పటికీ కూడా తాత్కాలికంగా ఆందోళన కలిగించే పరిస్థితి కలగచ్చు. అయితే ఏ విధమైన వ్యతిరేకత ఉండకపోవచ్చు. ఔషధ సేవ కారణంగా మళ్ళీ స్వస్థులయ్యే అవకాశం బలంగా గోచరిస్తోంది. వివాహానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ఇంతకుముందు వివాహం అయినటువంటి వారికి సంతాన లాభ సూచన కూడా గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా పెట్టుబడిని పెట్టేందుకు కావాల్సినటువంటి ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. అంతేకాక అంతకుముందు వ్యావసాయికమైనటువంటి పంట దిగుబడిగా వచ్చినటువంటి ఆదాయాన్ని పెట్టుబడిగా పెట్టుకోవడానికి తగినటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు కూడా. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెలతో అర్చించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి ఉద్యోగాల్లో చక్కనైనటువంటి పేరుని సంపాదిస్తారు. పై అధికారులతో వాద వివాదాల్ని చేయకుండా ఉంటారు. అనుకూలమైనటువంటి పెట్టుబడి ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే వ్యాపారంలో పెడతారు. ఏ విధమైన తొందరతనాన్ని ప్రదర్శించరు. దాంపత్యంలో అన్యోన్యత తాత్కాలికంగా కొరవడినప్పటికీ కూడా దానికి కారణం దూర ప్రయాణాలని చేసినందువల్ల శారీరకంగా అలసట కలిగి ఉండడం, పై అధికారులతో తాత్కాలికమైనటువంటి వ్యతిరేకతాభావం కలిగే కారణంగా మానసికంగా కూడా అలసిపోయి ఉండడం మాత్రమే కారణం, మరొకటేం కారణం కాదు. వృద్ధులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది, కానీ అది ఏదో మరో విధమైనటువంటి వ్యతిరేకత ఫలితాన్ని ఇచ్చేదిగా ఉండదు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని కుంకుమతో కూడిన అక్షరాలతో పూజించినట్లయితే ఆరోగ్యం తప్పక సిద్ధిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాలనేటటువంటి ఆలోచన అస్సలు కలిగి ఉండరు. ఒక విషయాన్ని గురించినటువంటి 4 తీరుల ఆలోచనలు చేస్తారు. ఏది అనుకూలం అనిపించినట్లయితే దాన్ని నిర్ణయించుకుని ఆ రంగంలో నిపుణులైనటువంటి వారితో సంప్రదింపులు జరిపాక మాత్రమే నిర్ణయాన్ని అమలు చేస్తారు. తాము ఉంటున్నటువంటి ఆ స్థలాన్ని కానీ గృహాన్ని కానీ తాత్కాలికంగా మార్చి మరో ప్రదేశానికి వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంది. ఈ రాక పోకల సందర్భంలో వస్తు చౌర్యం, వస్తు నష్టం లేకుండా ఉండేలా చూసుకోవాలి. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పసుపు అక్షలతో పూజించినట్లయితే వివాహ లాభం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యావసాయికమైనటువంటి భూమిని తప్పక తీసుకునే అవకాశం ఉంది. దానికి కావలసిన మరమ్మతుల్ని ఎరుగున్నటువంటి పరిచయాలు ఉన్న వారితో చేయించుకునే అవకాశం కూడా మరింత గోచరిస్తోంది. న్యాయస్థానంలో అభియోగాలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి సందర్భంగా పూర్తి అనుకూలత లభించేందుకు తగినటువంటి ప్రయత్నాలన్నింటినీ చేస్తారు. ఏ విధమైన అననుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఏమాత్రము లేనే లేదు. అనుకూలుడైనటువంటి వారితో చక్కనైనటువంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూ ఉంటారు. ఏదైనా గృహోపకరణాల విషయంలో వెనుకాడకుండా కొనేస్తూ ఉంటారు. రుణం ఎంత పెరుగుతున్నది ఆలోచనే కనిపించదు. తప్పక తీసుకున్నటువంటి వస్తువుకి సంబంధించిన ఆ సొమ్ముని తిరిగి చెల్లించేటటువంటి ధోరణిలో ఉంటారు. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే రుణ విముక్తి కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేయలేనటువంటి పని కూడా తలకెత్తుకుని కనిపిస్తారు. తప్పక చేయగలవనేటటువంటి నమ్మకంతో ఉంటారు. దృఢమైనటువంటి తీరులో ఆలోచనలు చేస్తారు. వ్యర్థం కానిటువంటి తీరులో ప్రయత్నాన్ని చేస్తారు. ఎవరు దానికి సంబంధించిన వారో వారిని ప్రత్యక్షంగా వెళ్ళి కలిసి ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా విశ్రమించరు. వృత్తి చేస్తుండేటటువంటి వారికి నైపుణ్య ఆధిక్యం కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారాన్ని చేస్తుండేటటువంటి వారికి వ్యాపారంలో తగినంత లాభం కూడా గోచరిస్తుంది. పెట్టుబడిని పెట్టడానికి ఏమాత్రపు వెనుకబాటుతనము లేకుండా ఉంటారు. ఏ విధమైనటువంటి అనాలోచిత కార్యక్రమాన్ని చేపట్టరు. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసి దళాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. ఈ రోజున తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని విధాలా అనుకూలమైనటువంటి లాభాలని పొందగలుగుతారు. బంగారము, వెండి మొదలైనటువంటి వస్తువుల మీద పెట్టుబడి పెట్టినట్లుగా భావించి వాటి ధర పెరుగుతూ ఉండేటువంటి కారణంగా భూమి, గృహము, వాహనంలాగా దీన్ని కూడా పెట్టుబడి వస్తువుగానే భావిస్తారు. కుటుంబంలో ఉండేటువంటి సంతానానికి విద్యా ప్రతిభ మరింతగా ఉండేందుకోసమని ఎక్కువ సొమ్ముని సరైనటువంటి కళాశాలలోనో విశ్వవిద్యాలయంలో చేర్చి వారి ప్రతిభకి ప్రాధాన్యాన్ని ఇస్తూ కనిపిస్తారు. ఎక్కడెక్కడి పోటీ పరీక్షలకి వారిని సిద్ధం చేసి వారితో పాటు వెళ్ళి అక్కడ ఆ విధమైన విజయాన్ని సాధింపజేసి తిరిగి వస్తారు. మానసికమైనటువంటి దృఢత్వం కలిగినటువంటి కారణంగా చక్కనైనటువంటి ప్రతిభని కుటుంబానికి వచ్చేలాగా, కుటుంబంలో ఉండే జనానికి కీర్తి ప్రతిష్టలు లభించేలాగా తమ వంతు ప్రయత్నాన్ని ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతారు. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీలక్ష్మీ నృసింహస్వామిని సన్నజాజులతో పూజించినట్లయితే కోపం అదుపులో ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శాంతమైనటువంటి తీరులో ఆలోచించగలుగుతారు. చెప్పిన ప్రతి సూచనని కూడా విని విడిచిపెడతారే తప్ప వెంటనే దానికి అనుగుణంగా ఆలోచన చేయరు. తమదైనటువంటి ఆలోచన మాత్రమే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేదిగా భావించి దాన్నే ఒకరిద్దరు ఆ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వారితో సంప్రదింపులు జరిపిన మీదటే దాన్ని అమలు చేసే ఆలోచనకి వస్తారు. ధనం అధికంగా వస్తుందనే అభిప్రాయంతో స్పెక్యులేషన్లో కానీ ఇంకా ఇతరమైనటువంటి విధానాల్లో కానీ ధనాన్ని పెట్టుబడి పెట్టరు. అది చాలా తెలివైనటువంటి ఆలోచన. ఎవ్వరు ఎంత ఉత్సాహాన్ని చేసినా కూడా దాని మీద శ్రద్ధని చూపరు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో పూజించినట్లయితే పదవి లాభం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7.
ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా అనుకూలంగా ఉంటారు. కొన్నాళ్ళు చేస్తున్నటువంటి వృత్తికి సెలవుని పెట్టి విరామాన్ని తీసుకుంటూ విశ్రాంతితో గడుపుతారు. కుటుంబంలో ఉండేటటువంటి సంతానంతో సమయాన్ని గడుపుతూ ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఏ విధమైనటువంటి అప్పుని చేయరు. అయితే అప్పు చేయవలసినటువంటి పరిస్థితిలో ఉన్న ఎవరో ఆత్మీయులైనటువంటి మిత్రులు అడగగానే కుటుంబంలో మరెవరికీ తెలియచేయకుండా రుణాన్ని ఇచ్చే అవసరం ఏర్పడుతుంది. అది ముందు నాటికి తెలిసిన తర్వాత అభిప్రాయ భేదం తాత్కాలికంగా రావచ్చు. ఏకాభిప్రాయం లేనటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి సంఘర్షణ కుటుంబంలో చెలరేగే అవకాశం ఉంది. అది లేకుండా ఉండేలా చేసుకోవాలంటే రుణాన్ని ఇయ్యకపోవడం, సమష్టి నిర్ణయానికే ప్రాధాన్యం ఇవ్వడం ఎంతైనా అవసరం. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని శ్యామంతులతో పూజించినట్టయితే ఉద్యోగ భద్రత లభిస్తుంది. నివృత్తికి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఓడిపోయినప్పటికీ కూడా తమదే విజయమని వాదిస్తారు. ఆరోగ్య విషయంలో తాత్కాలికమైనటువంటి భంగం కలిగినప్పటికీ కూడా ఆరోగ్యవంతుణ్ణే అంటూ దబాయిస్తూ ఉంటారు. ప్రతి చోట వృత్తి వ్యాపారాల్లో నష్టాన్ని తన కారణంగా పొందుతున్నప్పటికీ కూడా అది తెలివైనటువంటి ఆలోచనే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కుటుంబంలో ఏకాభిప్రాయం సాధించడానికి ఎందరూ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తమదైనటువంటి పట్టుదలతో విపరీతమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఉండొచ్చు. కొద్ది కుటుంబంలో ఉన్న వారందరూ కూడా అనుకూలించినట్లయితే పరిస్థితి వ్యతిరేకింపజేసేటువంటి తీరుగా ఉండొచ్చు. సంతానంతో చిక్కు తాత్కాలికంగా రావచ్చు. సంతానం వీరి మాటని వినకపోయేటటువంటి ప్రమాదం కూడా గోచరిస్తోంది. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో పూజించినట్లయితే మానసికమైన ఆందోళన తొలగిపోతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అభద్రతాభావం కలుగుతూ ఉంటుంది. ఉద్యోగం ఎప్పుడు తొలగింపబడుతుందో అనేటటువంటి అధైర్యం ఏర్పడుతూ ఉంటుంది. అధికారులతో సమన్వయ భావం ఉండదేమో అనేటటువంటి భీతి ఏర్పడుతూ ఉంటుంది. సంతానంతో తాత్కాలికంగా కలిగేటటువంటి విరోధ భావం కారణంగా సంతానం ఏ విధమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారో, కుటుంబం ఏకాభిప్రాయం లేకుండా వెళ్ళిపోతుందో అనేటటువంటి తాత్కాలికమైన అధైర్యంతో కనిపిస్తారు. వృత్తి వ్యాపారాల్లో అనుకోదగినటువంటి ఆదాయం కనిపించదు. వాటిని పెంపొందింప చేసుకునేందుకు తగినటువంటి మనుష్య సహాయం కూడా గోచరించే అవకాశం లేదు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి చాంచల్య భావం గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగాన్ని వీడి వ్యాపారం చేయాలనే ఆలోచన కాసేపు, వ్యాపారం కంటే కూడా మరేదో వృత్తిని చేపట్టడం మంచిదని ఆలోచన మరొకసారి, ఈ తీరుగా స్థిరమైనటువంటి నిర్ణయంతో ఉండలేకపోవచ్చు. పాడి జంతువుల్ని పెంచుతూ ఉన్నట్లయితే వాటికి వచ్చేటటువంటి రోగాల కారణంగా ఎక్కువ ధనం ఖర్చు అవుతూ అనుకున్నటువంటి లాభం చేతికి లభించకపోవచ్చు. సరికదా మానసికమైన నిరుత్సాహం కూడా కలిగే అవకాశం హెచ్చుగా గోచరిస్తోంది. ఉన్నటువంటి తమ స్థలానికి 4 వైపులా ఉన్న సరిహద్దుల్ని ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. చుట్టుపక్కల వారి కారణంగా కొద్దిగా గమనించుకుని ఉంటూ ఉండడం ఎంతైనా అవసరం. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో కానీ అర్చించినట్లయితే ఉత్సాహం కలుగుతుంది. ధైర్య సాహసాలు ఏర్పడతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి కారణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి
సర్వవిధాల అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ స్వస్తి. నమస్కారం. గృహంలో ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, వాస్తుపరంగా అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. గృహంలో కంప్యూటర్లు కానీ టీవీలు కానీ లివింగ్ రూమ్లో లేదా స్టడీ రూమ్లో ఆగ్నేయంలో ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి. టీవీలు కంప్యూటర్లు ఈశాన్యంలో నైరుతిలో లేకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు ఇంటికి వాస్తుపరంగా అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా ఒక ఇంట్లో వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో అద్దాలు ఉండకూడదు. అలాగే స్నానాల గదిలో అద్దాలు ఏర్పాటు చేసుకున్న లేదా పడక గదిలో అద్దాలు ఏర్పాటు చేసుకున్న ఆ అద్దాలు తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఉండాలి. అంటే తూర్పు గోడకు కానీ ఉత్తర గోడకు కానీ పడక గదిలో లేదా స్నానాల గదిలో అద్దాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే లిఫ్ట్ ఉన్నటువంటి గృహాలైతే లిఫ్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధాన ద్వారానికి ఎదురుగా రాకూడదు. లిఫ్ట్ గేటు ప్రధాన ద్వారానికి ఎదురుగా వస్తే దాన్ని వాస్తు దోషంగా వాస్తుశాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా డైనింగ్ టేబుల్ అనేది ఎప్పుడు ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా రాకూడదు. డైనింగ్ రూము ఇంటి ప్రధాన ద్వారం నుంచి కనిపించకూడదు. ఈ ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే పడక గదిలో నైరుతి వైపు నుంచి గాలి వచ్చేలాగా చూసుకోవాలి. అది అన్ని రకాలుగా వాస్తుపరంగా సానుకూల పరిస్థితులను కలిగింపజేస్తుంది. అంటే దక్షిణం వైపు లేదా పడమర వైపు, ప్రత్యేకంగా నైరుతి వైపు ఒక కిటికీని ఏర్పాటు చేసుకున్నట్లయితే దాని నుంచి గాలి బాగా ప్రసరిస్తూ ఉంటుంది. అలాగే పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లో పూల మొక్కలు ఉంచరాదు. పడక గదిలో పండ్ల బుట్టలు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. దానిమ్మ పండు ఉన్నటువంటి పెయింటింగ్ పడక గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఆఫీసులో ఎప్పుడైనా సరే మీ టేబుల్కి కుడివైపు కంప్యూటర్ని ఏర్పాటు చేసుకోండి. దానివల్ల వాస్తుపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే మీరు లివింగ్ రూమ్లో దక్షిణ గోడ మీద ఉదయిస్తున్నటువంటి సూర్యుడి వాల్పేపర్స్ అంటించుకుంటే చాలా మంచిది. దానివల్ల గృహంలో సకారాత్మక శక్తి పెరుగుతుంది, నకారాత్మక శక్తులు తగ్గిపోతాయి, వాస్తుపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అదేవిధంగా ఎవరైనా సరే ఆఫీసుల్లో కానీ గృహాల్లో కానీ కుర్చీలో కూర్చొని వృత్తి చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి వెనుక భాగంలో పర్వతాలు కొండలు ఉన్నటువంటి పోస్టర్లు ఉండేలాగా చూసుకోండి. పర్వతాలు కొండల వాల్పేపర్స్ మనం పని చేసుకునే చోట వెనుక భాగంలో అతికించుకున్నట్లయితే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. విద్యార్థులు కూడా వాళ్ళు చదువుకునేటటువంటి గదిలో పర్వతాలు కొండలు ఉన్నటువంటి చిత్రపటాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు. అలాగే విద్యార్థులు చదువుకునే గదిలో ఒక గ్లోబును ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. వాస్తుశాస్త్రపరంగా గ్లోబ్ అనేది పృథ్వీతత్వానికి సంకేతము కాబట్టి చదువుకునే గదిలో గ్లోబ్ ఏర్పాటు చేసుకుంటే విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. వాస్తుపరంగా ఈ ప్రత్యేకమైనటువంటి సూచనలు గృహంలో పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వాస్తుశాస్త్రపరంగా వేధాదోషం అంటే ఏంటో, వేధాదోషం పోగొట్టుకోవటానికి వాస్తుపరంగా ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.